మన ఆస్తిని మొత్తం శకుంతలాదేవికి రాసివ్వాలనుకుంటున్నాను. వదినా, మన ఆస్తి ఆవిడికి రాసివ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మీ అన్నయ్యని బయటికి తీసుకురావాలంటే మన యావదాస్తిని తన పేరు మీదకి రాసివ్వాలని శకుంతలాదేవి కండిషన్ పెట్టింది. ఎవరక్కా శకుంతలాదేవి? మన ఆస్తులిమ్మని ఆవిడ కండిషన్ పెట్టడం ఏంటి? ఆవిడడిగితే మనం ఇచ్చేస్తామా? అసలేమనుకుంటోందక్క ఆవిడ? అందరం కలిసి పోదాం పదండి. వెళ్ళి అసలెందుకు ఇలా చేస్తోందో నిలదీసి లెక్కలడుగుదాం పదక్క. దాక్షాయిని, ఇది ఆవేశపడి తీసుకున్న నిర్ణయం కాదు, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మన తొందరపాటు జైల్లో ఉన్న మీ బావగారిని ఇంకా ఇబ్బందులు పాల్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆస్తంతా రాసివ్వాల్సిందేనా అక్క? అవును. గీ తాటాకు చెప్పుళ్లకు నువ్వు ఫిగరవుడేందక్క? బావ లోపలున్నాడని నువ్వేదో కింద మీద అవుతున్నావు గాని గా శకుంతలాదేవి ఏమైనా తురుంకానా అక్క? దాక్షాయనక్క చెప్పినట్టు పోదన్నాడు. బావనెందుకు బయటకు తీసుకురాదో చూద్దాం. చిట్టి, ఇది మీరనుకుంటున్న చిన్న విషయం కాదు. అలా పని జరిగేలా ఉంటే నేను మీతో కాకుండా ఆ పని నేనే చేసుకునేదాన్ని. తప్పట్లేదు కాబట్టి ఆస్తిని రాసిద్దాం అంటున్నాను. వదినా, చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచిన అన్నయ్య అంటే మాకు వల్లమాలిన ప్రేమ ఉంది, గౌరవం ఉంది. మాకింత చేసిన ఆయన కోసం ఏమైనా చేయాల్సిన ధర్మం కూడా ఉంది. అలా అని ఆ ఆస్తినంతా ధారాదత్తం చేస్తే మన బతుకేమవుతుంది వదినా? అంతా పోతే మనం ఎలా బతకగలం? అందరం రోడ్డు మీద పడతాం వదినా. మనం ఏమైపోతామో అన్న భయం మీకెవ్వరికీ అవసరం లేదు శ్రవణ్. మనం ఆస్తిని రాసివ్వడం వల్ల మీ అన్నయ్య బయటకొస్తారు. మనం వీధిన పడకుండా ఆయనే మనల్ని కాపాడతారు. ఏంటక్క నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? బావగారు బయటకు వచ్చినంత మాత్రాన మన దగ్గర చిల్లి గవ్వలేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? మళ్ళీ ఎదగాలంటే ఎంత కష్టపడాలి? ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం గాని ఆస్తి రాసివ్వడానికి మాత్రం నేను ఒప్పుకోనక్క. నేను కూడా ఒప్పుకోనక్క. అరే, సీతక్క సోచాయించినాకనే ఆస్తి ఇస్తానని చెప్తానంటుంది కదా. కొంచెం ఉండు, మళ్ళొకసారి మాట్లాడినాక ఇయ్యాల వద్దో చూద్దాం. ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత ఆలోచించినా నా నిర్ణయం మాత్రం ఇదే. నువ్వేమైనా చెప్పొదినా, మనం కూర్చుని ఆలోచించుకుంటే అన్నయ్యని తీసుకురావడానికి ఖచ్చితంగా ఇంకో దారి దొరుకుతుంది. ఆస్తిని పోగొట్టుకోవడానికి మేం మాత్రం సిద్ధంగా లేము. నువ్వేమనుకున్నా మేం మాత్రం ఆ శకుంతలాదేవికి ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోమక్క. పోదాం పదండి.
దాక్షాయణి, శ్రవణ్, నాని, సరస్వతి. చెల్లే, నువ్వేం గుబులు కావద్దు. బావ మీద ఎంత ప్రేమున్నా ఆస్తి మొత్తం పోతాందంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పు? వీళ్ళెవరూ సంతకాలు పెట్టరు చెల్లే. ఎలా సంతకం పెట్టించాలో నాకు తెలుసన్నయ్య. అన్నయ్య, మన పేరు మీదున్న ఆస్తి డాక్యుమెంట్స్ని ఆ శకుంతల దేవి పేరు మీదకి మార్చి తీసుకురా. చెల్లే, ఇంకొకసారి సోంచాయించు. నేను చెప్పింది చేయన్నయ్య. తీసుకో, వెళ్ళన్నయ్య. అమ్మా, అమ్మా, ఆస్తిని అడగకుండా ఉండాల్సిందమ్మా. తండ్రి మీద కోపం పిల్లల మీద చూపిస్తే పాపం వీళ్ళేం చేస్తారు? అన్యాయంగా వీధిన పడతారమ్మా. ఆస్తి వద్దని చెప్పండమ్మా. తండ్రి ఆస్తిని మాత్రమే కాదు, పాపాన్ని కూడా పిల్లలు పంచుకొని తీరాలి. అది కాదమ్మా. ఆపో, నువ్వేం వాళ్ళ మీద అంత జాలి చూపించనక్కర్లేదు. రామరాజు మీద నాకున్న పగ నర నరాల్లో ఇంకిపోయింది. అది నెరవేరేదాకా నేను అస్సలు వదలను. ఇవన్నీ ఎందుకమ్మా? అయిపోయిందేదో అయిపోయింది. అనవసరమైన పంతాలకు వెళ్ళకండమ్మా. నాది పంతం కాదు, పగ. అయినా అందరితో ఆస్తి పేపర్ల మీద సీత సంతకం చేపించడం అంత తేలిక కాదు వీరయ్య. భర్త మీద సీతకున్నంత ప్రేమ ఆస్తి పోయినప్పుడు తమ్ముళ్ళకి, బావగారి మీద మరదళ్ళకి ఎందుకుంటుంది? ఎవ్వరూ ఆస్తిని వదులుకోవడానికి ఒప్పుకోరు. సీత ఖాళీ చేతులతో నా దగ్గరకు రావాల్సిందే, నా కాళ్లను ఆశ్రయించాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం, రామరాజు ఎప్పటికీ బయటికి రాడు. ఇచ్చిన సలహాలు చాలు, వెళ్ళు. ఆస్తి రాసివ్వడానికి మాత్రం నేను ఒప్పుకోనక్క. నేను కూడా ఒప్పుకోనక్క. ఆస్తినంతా ధారాదత్తం చేస్తే మన బతుకేమవుతుంది వదినా?
మనతో సంతకాలు పెట్టించాలని అక్క తెల్లవారులో నిద్రపోకుండా పట్టుదలతో అలాగే కూర్చుని ఉంటుంది. అక్క పట్టుదలతో ఉంటే మనం మొండిగా ఉందాం. శ్రవణ్, ఏది ఏమైనా సరే సంతకాలు పెట్టాలి అన్న ఆలోచన మాత్రం రానివ్వకండి. రా నాని, రా. సెలే సెలే అన్నయ్య, ఆస్తి మొత్తం శకుంతలాదేవి పేరు మీద మార్పించావా అన్నయ్య? చూడు సెల్లే, అన్నయ్య, పెన్నివ్వు. సెల్లే ఇంకొకసారి సోంచాయించు సెల్లే. మరో మాటే లేదన్నయ్య, పెన్నివ్వు. శ్రవణ్, మీరు మాత్రం గట్టిగా ఉండండి. అస్సలు సంతకాలు పెట్టొద్దు. అక్క వార్నింగ్ ఇచ్చినా సరే నేనైతే వెనకడుగు వెయ్యను, సంతకం పెట్టను. నాని, వచ్చి సంతకం పెట్టు. నాని, నీకే చెప్పేది, వచ్చి సంతకం పెట్టు. వాడు పెట్టడు వదినా. నాని మాత్రమే కాదు శ్రవణ్, నువ్వు, సరస్వతి, దాక్షాయిని మొత్తం అందరూ సంతకం పెట్టాలి. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అక్క, భయపెట్టి వాళ్లతో సంతకం పెట్టించగలవేమో కానీ నువ్వేం చేసినా నాతో మాత్రం సంతకం పెట్టించలేవు. వాళ్ళంటే మరుదులు కాబట్టి, మగవాళ్ళు కాబట్టి మాటతో చెప్పాను. మీరిద్దరు నాకు తోడి కోడళ్ళు, అంతకంటే ఎక్కువగా చెల్లెళ్ళు. మిమ్మల్ని కొట్టి మరి సంతకం పెట్టిస్తాను. పెట్టండి. దెబ్బలు తినేదాకా ఎందుకక్క, నేనే సంతకం పెడతాను. సరస్వతి, ఆగు. ఏహే, సీతకు అనుకుందంటే అనుకున్నదంతా చేస్తుంది. ఈ వయసులో దెబ్బలు తినడం బాగోదు. నేను సంతకం పెడతానక్క. శ్రవణ్, నువ్వు పెట్టు. వెలకట్టలేని మీ అన్నయ్య కంటే విలువైన ఈ ఆస్తులే మీకు ముఖ్యమా శ్రవణ్? కాకపోవచ్చుదనా, కానీ ఒక్కసారి ఆలోచించదునా, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఆలోచించాల్సింది నేను కాదు, మీరు. తరతరాలుగా ఆస్తి రావడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఆస్తుల కోసం మనుషుల్ని దూరం చేసుకోవడం అది కరెక్ట్ కాదు శ్రవణ్. మనమే సంపాదించుకున్న ఆస్తుల కోసము మన అనుకున్న వాళ్ళని, మన కోసం స్వార్థం చూసుకోకుండా కష్టపడుతున్న వాళ్ళని వదిలేసుకుంటామా శ్రవణ్?
అదే మీ అన్నదమ్ముల్లో ఏ ఒక్కరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఇదే ఆస్తి కోసం మీ అన్నయ్య ఒక్క క్షణమైనా ఆలోచిస్తారా? తన జీవితం రోడ్డున పడిపోతుందని భయపడతారా? మీకెంతో చేసిన మీ అన్నయ్యని బయటికి తీసుకురావడానికి మనతో పాటు విలువలేని ఈ ఆస్తికి విలువనిచ్చి మీరు వెనకడుగు వేయటం ఎంతవరకు భావ్యమో మీరే ఆలోచించుకోండి. ఏంటి దాక్షాయిని, నీ సంగతేంటి? సంతకం పెడతామక్క, కానీ ఆస్తి మొత్తం పోతే మనకెదురయ్యే పరిణామాలు నువ్వనుకున్నంత తేలిగ్గా అయితే ఉండవు కదా. ఈ పేపర్స్ని శకుంతలకిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించక్క. సరే, ముందు నువ్వైతే సంతకం పెట్టు. అక్క, మరి మీ పెద్ద మరిది గారు ఊళ్ళో లేరు కదా, ఆయన సంతకం ఎలా? శంకర్ బాబుతో రాత్రే సీతశల్లి ఫోన్లో మాట్లాడినది. ఆయన పవర్ పట్టా మీద సంతకం పెట్టి పంపుడు, ఈ పేపర్స్తో కలుపుడు అంతా అయిపోయింది సెల్లే. ముందు నువ్వు సంతకం పెట్టు. స్టేషన్కి వెళ్ళి ఆయనతో సంతకం పెట్టించి ఆ శకుంతలాదేవికి ఇచ్చేస్తాను. నేను ఇలా చేశానని దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి. నేను ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం చేశాననో, నా భర్త స్వార్థం చూసుకొని మీ అందరితో బలవంతాన సంతకాలు పెట్టించాననో భావించొద్దు. కేవలం బాధ్యతగా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు చెప్పింది నేను ఏ రోజైనా కాదన్నానా సీత? నా తమ్ముళ్ళకు కూడా చెప్పని నిజాన్ని నీతో పంచుకున్నవాడిని ఎలా కాదంటాను?